హాయ్ అందరికీ. చూడండి, 9:10గా వస్తుంది టైం. అండ్ ఈరోజు 6th మార్చ్. నిఫ్టీ 139 గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సెన్సెక్స్ 578 గ్యాప్ అప్ అవుతున్నాం. సో లాస్ట్ 3 డేస్గా మనం బై అండ్ డిప్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే బాటమ్ అవుట్ రివర్సల్ వస్తుంది అనేది మన టెక్నికల్ అనాలిసిస్లో అది తెలిసిపోయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ముందు రోజే మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ డే ఏం అవ్వడానికి అవకాశం ఉంది, బై ఆన్ డిప్స్ ఆర్ సెల్ ఆన్ రైస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ 3 డేస్ అంటే ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ వచ్చింది. బై ఆన్ డిప్స్లో ఆల్మోస్ట్ ఈ ఏరియాలో సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఇది 28th కదా మనకి ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ డే మనకు బై ఆన్ డిప్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మనం ఎంటర్ అయ్యాం, కవర్ అయిపోయింది. మొన్న కూడా బై ఆన్ డిప్సే క్లియర్గా నేను లైవ్ చేసిన ఇది. సో నిన్న కూడా బై ఆన్ డిప్సే చూడండి, రీట్రేస్మెంట్ తర్వాత ఇక్కడ ఈ ఏరియా నుంచి వెళ్ళింది. ఓకే, సో ఈరోజు కూడా గ్యాప్ అప్ వస్తుంది. అండ్ 500 పాయింట్స్ అంటే 74,300. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ ఏరియాలో గ్యాప్ అప్ వస్తుంది. ఏదైనా రీట్రేస్మెంట్ వచ్చింది అంటే దెన్ విల్ గో ఫర్ ఆప్షన్ బయింగ్, అంటే కాల్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది స్ట్రాటజీ ఫర్ టుడే, రైట్. సో నా టైం ఆల్మోస్ట్ 9:11 అవుతుంది. అండ్ ఫర్దర్గా నేను అప్డేట్ చేస్తాను. ఎస్, ఆల్మోస్ట్ నియర్ బై సపోర్ట్ జోన్కి వచ్చింది అని చెప్పినాను కదా, రీట్రేస్మెంట్ అవుతుందని. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద పాయింట్ వీ విల్ బి ఎంటరింగ్. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను నేను, రైట్. ఆల్రెడీ లాంచ్ చేశాను నేను, చూడండి. ఓకే, సి ట్రెండ్ యాక్టివేట్ చేసిన నేను. లెట్ us see what's going to happen. $800 ఆప్షన్ 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దిస్ క్యాన్ బి అవర్ పాయింట్ ఆఫ్ దాన్ని కన్సిడర్ చేయొచ్చు అన్నమాట, రైట్. లెట్ us wait and see. టైం 9:34 అవుతుంది. ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి కూడా బ్రేక్ డౌన్ అయింది. మోస్ట్ కేసులో ఇది సపోర్టే తీసుకోవాలా ఈ ఏరియా మొత్తము. అండ్ సరే, స్కాల్పింగ్ చేసుకుంటూ అయినా అప్పర్ సైడ్ వెళ్తుంది. అండ్ నా గెస్ వచ్చి అట్లీస్ట్ 73,900 వరకు రేంజ్ అయితే ఉంది. ఓకే, అట్లీస్ట్ ఈ ఏరియాకి వెళ్ళాలి పాజిటివ్. ఇక్కడి నుంచి రికవరీ. లెట్ us wait and see. ఎస్, చూడండి, సెన్సెక్స్ ఆల్మోస్ట్ మనం ఈ రేంజ్ నుంచి యాడ్ చేయడం స్టార్ట్ చేసినాము. ఓకే, సో చూడండి, బాగానే లో చేసింది అప్ టు 400 వరకు. ఆల్మోస్ట్ 700 దగ్గర నుంచి యాడ్ చేసినాం. 300 పాయింట్స్ డౌన్ అయింది, బట్ స్టిల్ రికవరీ వచ్చింది చూడండి. అండ్ టైం వచ్చి 10:10 అవుతుంది. అండ్ సి ఐ యాడెడ్ దోస్ పొజిషన్స్. ఒకటి ఫస్ట్ ఎంట్రీ, ఇది మాత్రం లాస్ట్ వన్ క్లోజ్ చేసినాం. అండ్ ఇవన్నీ ప్రాఫిట్లోకి వచ్చినాయి చూడండి. ఓవరాల్గా మనకి 26,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ డ్రాడౌన్ బాగానే వెళ్ళింది, రైట్. MTM గ్రాఫ్ చూపిస్తారు చూడండి, 86,000 వరకు మైనస్ వెళ్ళింది. ఓకే, సో హ్యూజ్గా వాలటైల్ అవుతుంది మార్కెట్, రైట్. సో నా టార్గెట్ 30,000 to 40,000 కదా, చేస్తాను. చేసిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. టైం చూడండి, ఆల్మోస్ట్ 10:38 అవుతుంది.
కెన్ సీ హియర్. అండ్ సో ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది చూడండి. నేను ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఒకసారి డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ సెట్స్ లాంచ్ చేసి కొంచెం ప్రాఫిట్ చేసేసిన. అండ్ ఆల్మోస్ట్ టుడేస్ టార్గెట్ ఆఫ్ 30,000 రూపీస్ వచ్చేసింది. ఓకే, సో ఇది ప్రాఫిట్ లాస్ట్ 3 సెట్స్ పుట్ ఆప్షన్స్లోనే వేసిన. సో మిగతావన్నీ కూడా కాల్ ఆప్షన్స్లోనే ఉంటాయి. చూడండి, కాల్ ఆప్షన్స్లో 4 సెట్స్ లాస్, ఒకటే లాస్, మిగతాయి ప్రాఫిట్. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ వచ్చి 30,000 ఆఫ్టర్ ఛార్జెస్ అనేది నేను క్యాల్కులేట్ జస్ట్ టిక్ మార్క్ చేస్తే మీకు ఇక్కడ ఈ 3,500 ఛార్జెస్ పడినాయి, అయిపోను 30,000 ప్రాఫిట్ చూపిస్తుంది. గుర్తుంచుకోవాలి, ఇది పేపర్ ట్రేడ్. ఫార్వర్డ్ టెస్ట్ అంటే లైవ్లో పేపర్గా వితౌట్ ఇన్వెస్టింగ్ మనీ టెస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇందులో వచ్చింది. అండ్ పాస్ట్ ట్రేడ్స్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో చూపిస్తాను. సో ఓవరాల్గా ఆఫ్టర్ ఛార్జెస్ 5,13,000 ఉంది. అండ్ ఈరోజు కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. రైట్, ఈరోజు ఫర్దర్గా మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా. సో నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్న రోజు, అండ్ ఈరోజు చాలా వాలటైల్ మార్కెట్ మూవ్ అవుతుంది. అండ్ రైట్, సో ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నిఫ్టీ ఎక్స్పైరీస్ని కూడా చేంజ్ చేస్తున్నారు. డేట్స్ కూడా సర్క్యులర్ రిలీజ్ చేశారు. దాని అప్డేట్ నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో, అంటే రేపటి వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. నిఫ్టీ ఎక్స్పైరీస్ని మండేకి తీసుకొస్తున్నారన్నమాట. అంటే ఎన్ఎస్సిలో ఉన్నటువంటి అన్ని ఇండైసెస్ లైక్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవన్నిటిని కూడా మంత్లీ అయినా వీక్లీ అయినా, అంటే వీక్లీలో ఉన్నాయి మండేకి షిఫ్ట్ అవుతున్నాయి, మంత్లీలో ఉన్నాయి లాస్ట్ మండే ఆఫ్ ద మంత్, అట్లా చేంజ్ చేస్తున్నారు. ఓకే, సో లెట్ us see that నెక్స్ట్ వీడియో. మీకు కూడా సేమ్ స్ట్రాటజీ నేను నేర్పిస్తాను. అండ్ నేను ఎలాగైతే పేపర్ ట్రేడ్ చేస్తున్నానో ఫస్ట్, మీరు కూడా చేసుకొని 1 మంత్ ప్రాక్టీస్ చేసి రిజల్ట్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు రియల్ అకౌంట్కి కనెక్ట్ చేసుకొని మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇందులో కీ పాయింట్స్ నేను నేర్పించేది ఏంటి అంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్. ఎట్లా ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు, నేను ఏదైతే చేస్తున్నానో బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, అండ్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఎట్లా ప్లాన్ చేయాలి, అండ్ మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చి 30,000 రూపీస్ ఉంటుంది. మీకు వచ్చే వరకు నేర్పిస్తామన్నమాట. లైవ్లో డిప్లాయ్ చేసే దానికి కూడా హెల్ప్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి.